భూమి మీద ఒక చిన్నారి ఉండేవాడు. దేవుడు అందరికీ స్వర్గంలో పళ్ళు పంచిపెడుతున్నాడని ఆ పిల్లోడికి ఒకరోజు తెలిసింది. ఆ విషయం విని చాలా ఆనందించాడు. దేవుడి నుంచి పండు తీసుకోవడం కోసం స్వర్గానికి వెళ్ళాడు. అక్కడ చాలా పెద్ద క్యూ ఉంది. ఆ పెద్ద వరుసలోనే నించున్నాడు చిన్నారి. మరి కాసేపట్లో తాను నేరుగా భగవంతుడి చేతుల మీదుగా బహుమతి అందుకోబోతున్నానన్న భావన ఆ చిన్నారిని ఉద్వేగంతో కుదిపేసింది. తన వంతు వచ్చినప్పుడు ఆ పిల్లవాడు పండు అందుకోవడానికి రెండు చేతులు చాచాడు. దేవుడు పిల్లవాడికి పండును అందించాడు. దురదృష్టవశాత్తు అంత పెద్ద పండుని ఆ చిట్టి చేతులు నిలిపి ఉంచుకోలేకపోయే జారి మట్టిలో పడిపోయి ఆ పండు వృధా అయిపోయింది. చిన్నపిల్లోడు చాలా నిరాశపడ్డాడు. మరో పండు కావాలంటే మళ్ళీ క్యూలో నిలబడాలని దేవుడి దగ్గర ఉండే మంత్రులు ఆ పిల్లోడికి సూచించారు. అంతసేపు ఎదురు చూసి ఉత్తు చేతులతో వెళ్ళడం కంటే మరికొంతసేపు వరుసలో నిలబడమే మంచిదని అనుకున్నాడు పిల్లవాడు. కానీ ఆ సమయానికి క్యూ మరికంట చాలా పెద్దదయింది. వరుసలో మళ్ళీ నించున్న చిన్నారి దేవుడిచ్చిన పండు తీసుకుని వెళ్తున్న వారి ముఖాల్లోని సంతృప్తిని గమనించాడు. దేవుడిచ్చిన పండును అందరూ అంత సులువుగా తీసుకెళ్తుంటే తనకే ఎందుకలా అయ్యిందని ఆ బాబు చాలా బాధపడ్డాడు. తనొక్కడే అంతలా కష్టపడటానికి తాను చేసిన పాపమేంటో సందేహం ఆ పిల్లోడిని క్షోభ పెట్టింది. ఈసారి ఎట్టి పరిస్థితిలోనూ ఆ పండును పోగొట్టుకోకూడదు అనుకున్నాడు. ఎట్టకేలకు వరుసలో అతని వంతు వచ్చింది. ఈసారి దేవుడు పండునిస్తూ ప్రేమగా ఇలా అన్నాడు: నా ముద్దులు చిన్నారి బాబు, ఇంతకు ముందు నీకు పండు ఇస్తున్నప్పుడు అది కుళ్ళిపోయిన సంగతి అప్పుడే గమనించాను. అందుకే అది నీ చేతుల్లో నుంచి పడిపోయేలా చేశాను. ఈసారి నీకు నా తోటల్లోకెల్లా మంచి పండునిద్దామనుకున్నాను. కానీ అలాంటి పండు ఇంకా పెరుగుతూనే ఉంది. అందుకే నిన్ను వరుసలో ఎక్కువసేపు నిలబెట్టేశాను. ఇదిగో ఇప్పుడు నేను నీకు ఇస్తున్న పండు తోటలో ఇప్పటి వరకు కాసిన పండ్లో కల్లా అత్యున్నతమైంది. ఇది నీదే. కొన్నిసార్లు మనం 100% నిబద్ధతని, అంకిత భావాన్ని చూపినా పనులు ఆలస్యం అవుతూ ఉంటాయి, లేదా అవి విఫలం కూడా కావచ్చు. అలాంటప్పుడు అంతకంటే గొప్పదేదో మన కోసం దేవుడు అట్టే పెట్టి ఉంచాడని, అందుకే ఆలస్యమైందని లేదా విఫలమైందని అర్థం చేసుకోవాలి. డోంట్ గివ్ అప్. ప్లీజ్ లైక్.